అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో శిక్షిత్ వీడియో అనమాట. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ నేను చెప్తానండి పూర్తిగా కూడా తెలుగులోనే మనకి. సో చూడండి ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ, సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు ఉన్నారు, లేదంటే రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యారు. సరే ఎవరైనా సరే ఒక ఆర్డర్ నుంచి వస్తుందండి. ఒక ఆర్డర్ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ రావాలి. అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాం. సో మన మీద డిపెండ్ అయి ఉంటారు. వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు. సో ఏంటంటే నేను లేకపోతే నాకేదైనా రిస్క్ జరిగి చనిపోతే ఫస్ట్ థింగ్ వాళ్ళకి అమౌంట్ ఎవరు ఇవ్వరు అనమాట. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏమవుతుందంటే మనం లేనప్పుడు ఇంకా వాళ్ళకి పూర్తిగా కూడా ఫైనాన్షియల్ పరంగా స్టక్ అయిపోతారు, కొలాప్స్ అయిపోతుంది ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, హెల్ప్ అవుతుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు సర్వే అవ్వగలరు డబ్బు పరంగా. ఈ రోజుల్లో మనకు అంతా డబ్బే కాబట్టి. దాని తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం ఏదన్నా హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బిల్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా మనకు తెలుసు, చూస్తూ ఉంటాం. ల్యాక్స్లో అవుతూ ఉంటుంది ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందంటే. మనకి ఇన్ఫ్లేషన్ రేటు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఏదైనా ఒక ఆపరేషన్కి ₹1,00,000 ఈ సంవత్సరం, అది నెక్స్ట్ ఇయర్కి 1,14,000 అవుతుందన్నమాట. అంటే 14% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుందన్నమాట. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత మనకి పూర్తిగా కూడా గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ అంటారనమాట. దీన్ని ఏమంటారంటే తెలుగులో అత్యవసర నిధి అంటారు. అంటే సో ఇక్కడ జాబ్ ఏదైనా లాస్ అయింది సడన్గా, ఈ మూమెంట్ జాబ్ ఏదైనా లాస్ అయింది, లే ఆఫ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే జాబ్లో నుంచి తీసేశారు ఆ పర్సన్ని. సో అప్పుడు ఆ పర్సన్ అక్కడి నుంచి కూడా ఒక 6 months వరకు, అంటే మినిమం చెప్తున్నానంటే నేను 6 months వరకు, ఒక 6 నెలల వరకు వాళ్ళ ఫ్యామిలీకి ఎంతైతే ఖర్చు అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 ఖర్చు అవుతాయి అనుకుందాం, ఆ 20,000 ఆ అమౌంట్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ అమౌంట్ జోలికి మనం వెళ్ళకూడదు, పూర్తిగా కూడా వదిలేసేయాలి ఆ అమౌంట్ని. సో ఇక్కడ మీకు 3 పాయింట్స్ వచ్చేసినాయి. వీటి తర్వాత సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకున్నారు. ఇవి 3 అయిపోయిన తర్వాత మీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, మీరు సంపాదించే శాలరీలో ఇంకా మిగులుతున్నాయి. అంటే ఇప్పుడు మన మంత్లీ గ్రాసరీస్కి, ఇంటి ఖర్చుకి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, దాని తర్వాత ఇంకా మిగిలినాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు సో ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ 3 పాయింట్స్ అయిపోయినాయి. 4th హోమ్ బడ్జెట్ అనమాట. సో మనం ప్రతి నెల ఎంతైతే అవసరమైతే ఆ హోమ్ బడ్జెట్ వెళ్తుంది కదా, తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలన్నమాట. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ ఒక ఆర్డర్లో వస్తున్నా అని చెప్పాను కదా, సో పర్సన్ లేరండి, ఇంకా పూర్తిగా చనిపోయారు. అప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీకి, అక్కడి నుంచి గెట్ ఆన్ అవుతారు. లేదు ఆ పర్సన్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ బాగలేదు, హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 5 లక్షలు 10 లక్షలు సేవింగ్స్ ఉన్నాయి అనుకోండి. సో మనం హాస్పిటల్కి వెళ్ళి మనము వాళ్ళతో అడగలమా అండి, సార్ ఫీజు తగ్గించండి మా దగ్గర డబ్బులు లేవని? అడగలేం కదా, బేరాలు ఆడలేం కదా. వాళ్ళు ఎంత కట్టమంటే మనం తప్పదు, కట్టాల్సిందే, ఇంకా అది ఎంత కాస్ట్ అయినా సరే. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఏంటంటే, అతను జాబ్ ఏదైనా లాస్ అయినప్పుడు కూడా ఈ అమౌంట్ 6 months వరకు, ఇంకా 6 monthsలో మళ్ళీ కూడా గెట్ ఆన్ అవుతారండి. ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబు, ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఏదో కంపెనీలో చూసుకుంటారు కదా పూర్తిగా కూడా, అట్లా అనమాట. తర్వాత మనకి హోమ్ బడ్జెట్ అనమాట. ఇంక ఎవ్రీ మంత్ హోమ్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి వీటి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. బట్ ఇక్కడ జనాలు అందరూ ఏం చేస్తారంటే, అందరినీ కాదంటే అట్లీస్ట్ ఒక 80% 90% పీపుల్ అందరూ కూడా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ కట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ఒక 20 సంవత్సరాలు టైం పడుతుంది మనకు అంత మంచి అమౌంట్ రావడానికి. సో మీరు ఇన్వెస్ట్మెంటే చేస్తున్నారు, సడన్గా మీకు ఏదైనా జరిగి చనిపోయారు, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరు కడతారు మీ పేరు మీద? మీరు ఉండరు కదా అప్పుడు. సో అప్పుడు మీ పిల్లలు కానీ, లేకపోతే వైఫ్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరు చూసుకుంటారు వాళ్ళని? సో ఇప్పుడు ఇదంతా, ఈ ప్లానింగ్, ఈ స్ట్రక్చర్ అంతా నా ఓన్గా నేను చెప్పింది కాదండి. సో నేను ఓన్లీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని మాత్రమే. ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు అన్నమాట, మనకి సర్టిఫైడ్ ప్లానర్స్ ఉంటారు, అంటే ప్లానింగ్ ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు ఏంటంటే మార్కెట్లో అవైలబుల్గా ఉంటారు. వాళ్ళు చెప్పింది అనమాట ఇదంతా కూడా. మీకు ఎవ్రీ గురువారం మనకి పూర్తి కూడా ఈనాడు పేపర్లో సిరియన్ వస్తుంది అనమాట, ఒక ఆర్టికల్, ఒక పేజ్ అంతా అదే ఇస్తారు. అక్కడ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అది మీరు క్రమం తప్పకుండా చదువుతూ ఉండండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు కూడా అదే చెప్తారు. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి, తర్వాత ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళన్నారు. బట్ మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తాం. బట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు అని చెప్పట్లేదండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి.
ఫస్ట్ మనం ఫ్యామిలీ సెక్యూర్ చేసుకోవాలి, మనం లేనప్పుడు ఎట్లా అని. సో ఇవన్నీ ఇదైతే మనం ఇది చేయాల్సిందండి పూర్తిగా కూడా. సో ఫస్ట్ మీకుందా అని ఒక నా డౌట్ రావచ్చు, అంటే నాకుందా అని. నేను టర్మ్ ఉందండి, నాకు టర్మ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఒక 6 months వరకు సో నేను దాచిపెట్టుకున్నాను ఒక అకౌంట్లో వేసి పూర్తిగా కూడా. దాని తర్వాత హోమ్ బడ్జెట్, ఇన్వెస్ట్మెంట్ అంటారా, పూర్తిగా కూడా చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేసేంత మనకేంటంటే అంత డబ్బులు కానీ ఇంకా రాదండి. ఫర్దర్గా ఏదైనా వస్తే నేను కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాను. పూర్తిగా అయితే ఇంతేనండి, ఇంతకు ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.